హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సాయంత్రం మా మిద్దె మీదకైతే వెళ్ళాను. ట్యాంకీలో నీళ్ళు ఉన్నాయా లేవా అని చూసుకొని మోటర్ వేసాను. ఇంకా అప్పుడు మునగాకైతే కనిపించింది. కొంచెం చీడ పట్టేసునింది. అలాగే వదిలేస్తే ఇంకా మొత్తం ఆకుపోతుందని చీడ లేకుండా చూసుకొని బాగున్న ఆకు, లేత ఇగుర్లు అవన్నీ ఉంటే కోసుకున్నాను. మునగాకు చాలా మంచిదండి హెల్త్కి. ఈ మునగాకు చెట్టుని మా పెద్దబ్బాయి 1 ఇయర్ వయసు ఉన్నప్పుడు మా మామయ్య గారు ఇంటెనకాల తీసుకొచ్చి నాటారు. ఇది నాటుకాయ, హైబ్రిడ్ కాదు. చిన్ని కాయలే కాస్తుంది, బట్ ఎక్కువ కాయదు. ఒక సంవత్సరానికి 50 కాయల వరకు కాస్తుంది అంతే. ఆకు మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఇంకా మునగాకుని అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటూ ఉంటాము. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ప్రతి ఒక్కరికి చాలా మంచి మెడిసిన్ కూడా మునగాకు అనేది. మీరు మునగాకుతో ఏమేమి వెరైటీస్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఇంకా అలా వెళ్ళి ఆకు కోసుకొని ఇలా కిందకి వచ్చేసరికి అత్తం ఏదో పని చేస్తుంది. ఏం చేస్తున్నామా అంటే పిల్లలు బోండాలు అడిగారు. బోండాలు వేస్తున్నాను, నువ్వు వెళ్ళి కారం చేసుకురా అనింది. ఇంకా నేను కారం చేసుకొని వచ్చేసాను. ఏం చేస్తున్నావు అత్తమ్మ? బోండాలు వేస్తున్నా. పిండి బోండాలు. ఇవి చిట్టి పునుగులు. బోండాలే కాదు, చిట్టి పునుగుల్లాగా కూడా వేశారు. ఇవి బియ్యపిండి బోండాలు. శనగపిండి బోండాల కన్నా టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.